ఏలియా 3.5 సంవత్సరాలు ఒక చోట సారెపతి ఊర్లో ఉండి కనుమరుగై ప్రార్థన చేస్తున్నాడు. అందరి ఎదుట 450 850 ప్రవక్తల ఎదుట 3.5 నిమిషాలు బహిరంగంగా ప్రార్థన చేశాడు. ఆ 3.5 నిమిషాలు చేస్తూ ఉండగానే ఆకాశం నుంచి అగ్ని దిగింది. కట్టెలను, దహన బలిపీఠాన్ని, తడిచిన వాటిని మండించడం మొదలుపెట్టింది. ఈరోజు నీవు ప్రార్థన చేస్తే అక్కడ తడిచిన బలిపీఠం అయి ఉండొచ్చు, అక్కడ కన్నీటితో ఉన్న కుటుంబాలుగా ఉండొచ్చు, అక్కడ నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలతో నింపబడి ఉండొచ్చు. కానీ నీవు చేసే ప్రార్థన ఆ శక్తి కలిగిన చేసిన ప్రార్థనగా ఉంటే నీ కన్నులు ఎదుట కార్యాలు నీవు చూడుచుదువుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఏ ప్రార్థన చేస్తున్నావు? జరిగితే జరిగిందండి, లేకపోతే లేదు. అయితే దేవుని చిత్తం, కాకపోతే దేవుని చిత్తం కాదు అనుకొని కాదు. నీవు విశ్వాసంతో చూడాలి. నీవు దేవుని సందులో కనిపెట్టి ప్రార్థించాలి. నా దేవుడు కార్యాన్ని చేస్తాడని. ఆమె చెప్పండి. ఈ రోజున ఆసక్తి కలిగి నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా మార్చబడదు గాక. ప్రతిరోజు ప్రతి క్షణం మనం చేసే ప్రార్థనలోనంట ఆయన సన్నిధిలో దేవుడు నాకు ఈ కార్యాన్ని చేస్తాడు అని బలంగా మీరు నమ్మి ప్రార్థన